ప్రీతి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం జీవశాస్త్రంలో అద్భుత విజయం టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం కృత్రిమ పిండాన్ని టెస్ట్ ట్యూబ్లో రూపొందించి తిరిగి మాతృగర్భంలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఏర్పడిన కొన్ని సమస్యల గురించి తెలుసుకున్నాం. తరువాతి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. పెరిగే పిండాన్ని తిరిగి తల్లి గర్భకోశంలోకి ఎలా పంపాలి అని ఆలోచించారు శాస్త్రవేత్తలు డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టిప్టో. దాదాపు 80 మంది స్త్రీలకు కృత్రిమంగా తయారు చేసిన పిండాన్ని వారి వారి గర్భకోశాల్లోకి పంపారు. ఎక్కువ కాలం ఆ పిండాలు పెరగకుండానే గర్భస్రావం అయిపోయింది. దీంతో మళ్ళా 2 సమస్యలు వచ్చాయి. ఒకటి, బయట తయారైన పిండాన్ని సహజంగా ఇముడ్చుకునేటట్లుగా తల్లి గర్భకోశాన్ని తయారు చేయటం. ఇక రెండవది, తల్లి గర్భకోశానికి తగినట్లుగా రసాయనిక ద్రావకాలను రూపొందించటం. లెస్సీ బ్రౌన్ తమ వద్దకు వచ్చే నాటికి డాక్టర్ స్టెప్టో, రాబర్ట్ ఎడ్వర్డ్స్ ఈ సమస్యలను పరిష్కరించుకోగలిగారు. లెస్సీ బ్రౌన్ తమ ప్రయోగానికి తగిన స్త్రీగా వారికి కనిపించింది. 2 సంవత్సరాలుగా ఆమె ఓపికగా డాక్టర్ స్టెప్టో వద్దకు ఓల్డ్హామ్ ఆసుపత్రికి అవసరమైనప్పుడల్లా వచ్చి వెళ్తుండేది. ఆమె శరీరానికి గర్భకోశానికి సంబంధించిన పరీక్షలు ఎన్నింటినో చేశారు. లోకడ కృత్రిమంగా తయారైన పిండాన్ని యుట్రస్లోకి పంపే బదులుగా ఫెలోపియన్ ట్యూబ్లోకి పంపారు. ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి యుట్రస్లోకి ప్రయాణించేసరికి పిండం మరికొంత పెరిగేది. కానీ ఫెలోపియన్ ట్యూబ్లో లోపాలు ఉంటే సాధారణంగా 10-12 వారాలలోపు గర్భస్రావం అయిపోయేది. కనుక గర్భస్రావం కాకుండా ఆపడం గురించి ఆలోచించారు. లెస్సీ బ్రౌన్ ఫెలోపియన్ ట్యూబ్ని ముందుగానే శస్త్రచికిత్స చేసి తీసివేశారు. ఎగ్ని సక్రమంగా తయారు చేయడానికి ముందుగానే లెస్లీకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 1977 నవంబర్ 10న లెస్సీ బ్రౌన్ ఓల్డ్హామ్ వచ్చేసరికి ఎగ్ పక్వమై ఉంది. దానిని సాధనాలతో బయటకు తీశారు డాక్టర్ స్టెప్టో. ఒక చిన్న గాజు సీసాలో దాన్ని ప్రాణవర్ధక ద్రావకాల్లో పెట్టి అంతకు ముందే అందులో ఉన్న జాన్ బ్రౌన్ స్పెర్మ్ లెస్లీ గర్భకోశం నుంచి తీయబడిన అండంతో సంయోగం కాగలిగే అవకాశం ఏర్పరిచారు. ఒక వీర్యకణం అండంలోకి ప్రవేశించి అండం పిండంగా మారగానే పిండంగా మారిన అండాన్ని తీసి వేరే ద్రావకంలో పెట్టారు. ఈ ద్రావకంలో 2.5 రోజులు ఉండేసరికి ఆ పిండం పెరిగి 8 పెళ్ళుల పరిమాణానికి వృద్ధి చెందింది. ఈలోగా లెస్సీ బ్రౌన్కు మరోసారి హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఆమె ఎంబ్రాయిని స్వీకరించుటకు రసాయనికంగా తగిన పక్వాన్ని పొందింది. అప్పుడు 60 గంటల వయస్సు, 8 పెళ్ళుల పరిమాణం గల పిండం కృత్రిమంగా టెస్ట్ ట్యూబ్లో రూపొందింపబడిన పిండం లెస్సీ బ్రౌన్ యుటరస్లో ఉంచబడింది. ఇక రోజులు, వారాలు, నెలలు గడిచాయి. లెస్సీ బ్రౌన్ గర్భకోశంలో ఆ పిండం ఇమిడింది, పెరిగింది, శిశురూపం ధరించింది. మామూలుగా అయితే ఆగస్టు మొదటి వారంలో లెస్సీ బ్రౌన్కు సహజంగా కాన్పు కావాలి. అందుచేత పరిశీలనకు, అత్యవసర సహాయానికి గాను 2 నెలల ముందుగానే ఆమె ఓల్డ్హామ్ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ స్టెప్టో, రాబర్ట్ ఎడ్వర్డ్స్ రోజు ఆమెను పరీక్షించి సంతృప్తి చెందుతున్నారు. జూలై 26న కూడా అలాగే వారు చూశారు. రాబర్ట్ బ్రౌన్ కూడా రాత్రి సుమారు 10 గంటల వరకు లెస్సీ ప్రక్కనే ఉండి వెళ్ళారు. ఇన్ని రోజులు ఆసుపత్రి ప్రసూతి వార్డులో లెస్సీ సరదాగానే గడిపింది. ఊలు దుస్తులు అల్లేది, టెలివిజన్ చూసేది, క్రాస్వర్డ్ పజిల్స్ పూర్తి చేసేది, చూయింగ్ గమ్ నవ్వలేది, పిప్పర్మెంట్లు ఇష్టంగా తినేది. డాక్టర్ వద్దని చెప్పినా ఏదో సమయం చూసుకుని రోజు మొత్తంలో సిగరెట్లు 1-2 దమ్ములు పీల్చేది. కానీ జూలై 26 రాత్రి 10 గంటలకు అకస్మాత్తుగా లెస్లీకి కొంచెం హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది. డాక్టర్ స్టెప్టో లెస్లీని పరీక్షించారు. మామూలు కాన్పుకు వదిలిపెడితే చికాకులు రావచ్చునని భయపడ్డారు. మామూలు కాన్పుకి ఇంకా వారం 10 రోజుల సమయం ఉంది. అయినా వెంటనే
సిజేరియన్ చేసేయాలని నిర్ణయించారు. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ నిర్మాత డాక్టర్ స్టాట్రిక్ స్టెప్టో. అంతే, క్షణాల్లో అన్నీ సిద్ధమయ్యాయి. జూలై 26 రాత్రి 11 గంటల సమయం. బయట ప్రపంచం నిద్రపోతోంది. అంతకు కొంచెం సేపు ముందే వెళ్ళిపోయిన జాన్ బ్రౌన్కి ఫోన్ చేశారు వెంటనే రమ్మని. ఓల్డ్హామ్ జిల్లా ఆసుపత్రి ప్రసూతి వార్డులో, ఆపరేషన్ థియేటర్లో, బయట కూడా ఆనందం, కుతూహలం, సంతోషభరితమైన ఉద్రిక్తత నెలకొన్నాయి. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. డాక్టర్ ప్యాట్రిక్ స్టెప్టో, రాబర్ట్ ఎడ్వర్డ్స్ల 12 సంవత్సరాల నిర్విరామ ప్రయోగాల ఫలితం. మానవ శక్తికి అఖండ విజయం. రోదసిలో విహరించిన గెగారిన్ వలె, చంద్రమండలంపై కాలునిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వలె, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టెస్సింగ్ నార్కి వలె చరిత్ర సృష్టించింది లూసీ బ్రౌన్. ప్రతి పరిష్కారం మరిన్ని సమస్యలకు అవకాశమనే నానుడి ఉండనే ఉంది. లూసీ బ్రౌన్ ఎలా పెరుగుతుంది, పెరిగాక ఎలా జీవిస్తుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీల భవితవ్యానికి సంబంధించి ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ ఈ ఫలితం ఎందరికో వెలుగు కూడా చూపించింది. ఈరోజు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ లూసీ బ్రౌన్ జననం గురించిన అనేక విషయాలు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.